మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందించిన గుంటూరు కారం సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే త్రివిక్రమ్ ఈ సినిమా కథను మొదట జూనియర్ ఎన్టీఆర్ కోసం రాసుకున్నాడట. కానీ ఆ మూవీ అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఎన్టీఆర్ సీన్ల అవుట్పుట్ సరిగ్గా రాలేదని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని కూడా పలువురు పేర్కొంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి. అయితే ఆ కథను పూర్తిగా పక్కన పెట్టేయకుండా త్రివిక్రమ్ దానిని మరింత మెరుగుపెట్టాడట. అదే కథను మహేష్ బాబుకి వినిపించగా అతడికి బాగా నచ్చేసిందట. ఆ విధంగా గుంటూరు కారం మూవీ పట్టాలెక్కింది. ఈ హై యాక్షన్ డ్రామా మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరిలు మహేష్ బాబు సరసన నటించారు. ఫీమేల్ లీడ్ రోల్లో తొలుత పూజా హెగ్దేని తీసుకున్నారు. కానీ తర్వాత ఆమెను శ్రీలీలతో భర్తీ చేశారు. సెకండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరి అలరించనుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను జనవరి 6న హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడని ప్రచారం జరుగుతోంది. జనవరి 6వ తేదీన ట్రైలర్ని కూడా విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. గుంటూరు కారం రన్ టైం 2 గంటల 44 నిమిషాలు అని తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీ యాప్ ఈ మూవీని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయిన 2 నెలల తర్వాత ఓటీటీలో మూవీ వచ్చేలా డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.